అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకులు బరి తెగించారు. ఎంపీపీ ఎన్నిక కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించారు టీడీపీ నేతలు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు, ఎన్నికల సిబ్బంది ప్రేక్షక పాత్ర పోషించారు. తమను నిర్బంధించి ఎంపీపీ ఎన్నిక పూర్తి చేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ డైరెక్షన్లో అక్రమాలు జరిగాయంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మేము 8 మంది ఉన్నాము, వాళ్ళు 7 మంది ఉన్నాము. వాళ్ళు అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకులు బరి తెగించారు. ఎంపీపీ ఎన్నిక కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించారు టీడీపీ నేతలు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు, ఎన్నికల సిబ్బంది ప్రేక్షక పాత్ర పోషించారు. తమను నిర్బంధించి ఎంపీపీ ఎన్నిక పూర్తి చేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ డైరెక్షన్లో అక్రమాలు జరిగాయంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించుకొని ఆ పిల్లల్ని నెల్లూరు జిల్లాలో పరిస్థితులు ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా అలాంటి సీనే. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలను నిర్బంధించి మరీ తమ పని పూర్తి చేసుకుంటున్నారు. కాల్వ శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మా అనంతపురం ప్రతినిధి శివారెడ్డి జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, చెప్పండి. బిందు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. బెదిరించి, భయపెట్టి, నిర్బంధించి బొమ్మనహల్ ఎంపీపీ స్థానాన్ని ఆ టీడీపీ నేతలు గెలుచుకున్నట్లుగా తమకు తామే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి బొమ్మనహల్ ఎంపీపీ స్థానానికి సంబంధించి, ఎందుకంటే అక్కడ స్పష్టమైన బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 15 ఎంపీటీసీ స్థానాలు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. కేవలం ఒక స్థానం మాత్రమే ఇండిపెండెంట్ ఉన్నారు. అయితే ఎట్లాంటి ప్రాతినిధ్యం లేని తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారాలను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, అదేవిధంగా అధికారులని ప్రలోభపెట్టి పూర్తి స్థాయిలో ఎన్నికలను పూర్తి స్థాయిలో మ్యానిపులేట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు బొమ్మనహల్ ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వారందరినీ ఒక గదిలోకి నిర్బంధించిన తర్వాత బలవంతంగా సంతకాలు చేయించుకొని టీడీపీ అభ్యర్థి ఎంపీపీగా గెలిచినట్లుగా ప్రకటించుకున్న పరిస్థితి. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే తమ ప్రమేయం లేకుండానే ఎన్నిక జరగడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు తమను బెదిరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ధైర్యంగా వెళ్ళిన సందర్భంలో ఒకవైపున పోలీసులు పట్టించుకోలేదు, మరోవైపున ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నటువంటి ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కూడా తమను ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీ నేతలకు అప్పచెప్పారు. ఆ నేపథ్యంలోనే వారు నిర్బంధించి ఎన్నికల్లో తాము గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు. ఇది ముమ్మాటికి అప్రజాస్వామ్యం అని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటికి నిన్న అనంతపురం జిల్లా ఎస్పీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా కలిశారు. అక్కడ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మెట్టు గోవింద్ రెడ్డి పైన కూడా దౌర్జన్యం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కూడా దాడి చేశారు. అయినప్పటికీ పోలీసులు కానీ లేకుంటే అధికారులు కానీ ఎక్కడా కూడా రూల్స్ ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా అనుసరించుకోకుండా కేవలం టీడీపీ నేతలకు ఒత్తాస పలికినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ డైరెక్షన్లోనే ఈ తతంగం అంతా జరిగింది. తమకు తాము గెలిచినట్లుగా ప్రకటించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను నిర్బంధించి ఎన్నిక తర్వాత బయటికి పంపడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు, నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ఘటన, అదేవిధంగా అనంతపురం జిల్లా బొమ్మనహల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఓటు వేయనివ్వడానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం 2 చోట్ల కూడా జరిగిన పరిస్థితి. అనంతపురంలో అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్లి స్వయంగా ఎస్పీని కలిసి రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చినప్పటికీ కూడా అదే వాతావరణం కనిపించినట్టుగా చెప్తున్నారు. ఏకంగా కిడ్నాప్కి పాల్పడ్డారు నెల్లూరు జిల్లాలో. ప్రస్తుతం చూస్తున్నాం వింజమూరు, బొమ్మనహల్లో ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలపైన ప్రభుత్వం అరాచకానికి పాల్పడిందో స్పష్టంగా కనిపిస్తోంది. Vamos,
అయిపోయింది ఎత్తుకొని పోయారన్న